హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, ఫ్లో టాపిక్ వచ్చేసి మన ఇండియాలో ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అయితే బ్యాన్ కాబోతున్నాయని చెప్పి అయితే న్యూస్ అయితే వచ్చాయి కదా. వాటికి సంబంధించి అయితే కొన్ని అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వజ్రెక్స్ కాయిన్ అయితే ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో ఫస్ట్ అదైతే చెప్తాను. ఫస్ట్ ఆల్రెడీ తెలుసు, నేనైతే మన ఏదైతే ప్రీమియం గ్రూప్లో ఇచ్చానో సిగ్నల్ అనేది ఈ రేంజ్లో అయితే ఇచ్చాను. ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైతే సిగ్నల్ ఇచ్చిందో మార్కెట్ ఏంటంటే ఇంక్రీజ్ కాక ముందైతే ఇచ్చాను. బట్ ఇప్పుడు ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే చాలామంది ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్లో నుంచి అయితే ప్యానిక్ అయ్యి వజ్రెక్స్ ఎక్స్చేంజ్లోకి అయితే వచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వజ్రెక్స్ అనేది పాజిటివ్ న్యూస్ అయితే వచ్చి వజ్రెక్స్ కాయిన్ కూడా ఇంక్రీజ్ అయింది. బట్ నేనైతే ముందే క్రెడిట్ చేసింది ఏంటంటే ఈ లెవెల్లో ఏదైతే సర్కిల్ ఉందో ఆ లెవెల్ నుంచి అయితే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుద్దని చెప్పాను. ఎందుకంటే ప్యాటర్న్ అదే ఉంది, డిసెండింగ్ బోర్డింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే ఉంది. అందుకోసం అనేది మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈరోజు దీని గురించి అయితే నేను మళ్ళీ లాస్ట్ కూడా చెప్తాను ఎందుకు అక్కడ సిగ్నల్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ ఎక్స్చేంజ్లు ఎందుకు ప్రజెంట్ ఏంటంటే బ్యాన్ కాబోతున్నాయని కొన్ని అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఈ ఒకవేళ బ్యాన్ అయితే మనం ఏం చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం ఇండియా టు మనకి ఏంటంటే మొత్తం 9 ఎక్స్చేంజ్లు అయితే బ్యాన్ అవుతున్నాయి కదా. దాంట్లో అయితే మేజర్గా యూజ్ చేసి ఏంటంటే ఎక్కువ మంది నాకు తెలిసినంత వరకు బైనాన్స్ అయితే యూజ్ చేస్తారు. అంటే ఫస్ట్ బ్యాన్ ఏదైందంటే ఒకవేళ బైనాన్సే బ్యాన్ అవుద్ది. బైనాన్స్లో ఎవరైతే ఫండ్స్ ఉన్నాయో ఫస్ట్ వాళ్ళైతే కొద్దిగా రిస్క్లు అయితే ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి ఏదైతే ఉందో టిక్టాక్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్ఎల్ పర్టికులర్గా బ్యాన్ చేస్తా అని చెప్తున్నాను. నేను దానికోసం అయితే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఆల్రెడీ బ్యాన్ చేసిన వెబ్సైట్లు అయితే మనం ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఏదైతే టిక్టాక్ అయితే బ్యాన్ చేసిందో ఒకసారి అయితే చూసుకున్నట్లయితే అక్కడ ఏమొస్తుంది, 404 నాట్ ఫౌండ్ అని వచ్చింది. మనకి ఏదైతే అఫీషియల్గా తెలుస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది కాబట్టి వెబ్సైట్ అయితే మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. బట్ నేనైతే VPN యూజ్ చేసి నేను మళ్ళీ ఈ వెబ్సైట్ని అయితే యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఓపెన్ అయిందా లేదా అయితే చెక్ చేద్దాం. లైవ్లో అయితే చూపిస్తున్నాను. ఎలాంటి దీంట్లో అయితే నేనైతే ఏం చూపించట్లేదు. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ అయింది. ఇంకా ఓపెన్ చేస్తే ఓపెన్ కాలేదు, బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేశాను ట్రిక్, జస్ట్ నార్మల్గా అయితే కొన్ని VPN యూజ్ చేసి అయితే చూపించాను. జస్ట్ నార్మల్గా ఏంటంటే వీటిని యాక్సెస్ చేయడానికి మనం VPN యూజ్ చేసి లైక్ బైనాన్స్ ఇవన్నీ ఏంటంటే యూజ్ చేసుకుంటూ అయితే ట్రేడ్ అయితే చేస్తారు. ట్రేడింగ్ అఫ్కోర్స్ అయితే జరుగుద్ది, బట్ ఒకవేళ VPN కూడా మనకు యాక్సెస్ చేయకపోతే కష్టం అవుద్ది. నేను దాని గురించి కూడా మాట్లాడతాను. దీంట్లో ఏంటంటే మేజర్గా ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే VPN ఇప్పుడు ఇందాక ఎలా యాక్సెస్ చేస్తానో సేమ్ అదే విధంగా బైనాన్స్ని కూడా యాక్సెస్ చేస్తారు అందరూ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ దానికని చెప్పే ముందు దీంట్లో చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఎందుకు మనకి మెయిన్గా వజ్రెక్స్ ఇవన్నీ దీంట్లోకి ఎందుకు రావాలి మనం ఇండియా వాళ్ళనేది చెప్తాను. ఫస్ట్ మనం మేజర్గా చూసుకున్నట్లయితే ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అందులో ఏంటంటే మనకి ట్యాక్స్ అయితే పడదు. ఏదైతే 30% ట్యాక్స్ ఉందో ఓవరాల్గా అది పడదు. మనకి నెక్స్ట్ ఏంటంటే TDS 1% అది కూడా పడదు. కాబట్టి ఇవి రెండు అయితే మనకు సేవ్ అవుతాయి. అందుకోసం ఏంటంటే చాలామంది ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అయితే యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఈ వజ్రెక్స్ కాయిన్స్ ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే వాల్యూమ్ అనేది తక్కువ అవుతుంది. అంటే దీంట్లో ఏంటంటే బయ్యర్స్ సేలర్స్ అనే వాళ్ళు తక్కువ అవుతున్నారు. దీంట్లో మేజర్ ఇష్యూ అనేది అదే. అందుకోసం అనేది ఇక్కడ మేజర్గా ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్లో అయితే బ్యాన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే నిర్ణయించుకుంది. అంటే దీంట్లో 100% అయితే ఫిక్స్ కాలేదు. మనకి ఇంకా బ్యాన్ అయినప్పటికి కూడా మనకి నియర్లీ ఏంటంటే ఒక 30 days to 25 days అయితే టైం పీరియడ్ ఇస్తారు. దాంట్లో అయితే మనం అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎవరైతే బైనాన్స్లో మనీ అయితే ఉందో వాళ్ళ అమౌంట్ అనేది కొద్దిగా అయితే రిస్క్లో అయితే ఉంటుంది. వాళ్ళ అమౌంట్ ఇంకా బ్యాన్ అయితే న్యూస్ అయితే రాలేదు కాబట్టి అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా అయితే మనం వెయిట్ చేయొచ్చు. ఒకవేళ బ్యాన్ అని చెప్తే మాత్రం మీరు అప్పుడు ఇమీడియట్లీ ఏంటంటే బైనాన్స్లోకి వెళ్ళి మీ మనీ ఏంటంటే 2 steps అయితే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అందరు చెప్పినట్టు వ్యాలెట్లోకి అయితే పంపించుకోవడం. వ్యాలెట్ అంటే మీకు ఏం చేసుకోవచ్చు, మీకు బెస్ట్ వ్యాలెట్ వచ్చేసి మనం చెప్తున్నట్లయితే ఏదైతే ఉందో మీకు మెటామాస్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మెటామాస్క్లో ఏంటంటే మీకైతే సేఫ్ అయితే ఉంటాయి. బట్ ఏదన్నా కానీ కరెన్సీ వ్యాలెట్లో ఉంటే కొద్దిగా హ్యాకింగ్ అయితే ఎక్కువ అవుతాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. మీ వ్యాలెట్లో అమౌంట్ పంపించుకున్న తర్వాత సపోజ్ ఈ వ్యాలెట్లోకి నేను 2 లక్షలు పంపించుకున్నాను మెటామాక్స్లో. దీని ద్వారా నేను ఏంటంటే ఇంకా మిగిలిన కాయిన్స్ ఏది బై చేయకుండా అంటే ఏ డ్రాప్స్ అలాంటి వాటికి ఏంటంటే పార్టిసిపేట్ కాకుండా అయితే ఉండండి. అప్పుడైతే మీరు సేఫ్ అయితే ఉంటారు. లేకపోతే మీ మెటామాస్క్ అనేది హ్యాక్ అయిపోద్ది. ఎందుకంటే ఇది డీసెంట్రల్ ఎక్స్చేంజ్, ఎవరైనా కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. అదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీంట్లో ఉంటే ఏంటంటే మీ మెటామాస్క్లో వాలెట్లో ఉంటే మీ ఫండ్స్ అనేది ఎక్కువ రోజులే ఉంటాయి. బట్ దీంట్లో కూడా కొన్ని చెప్తాను. ఎవరైతే వాలెట్లో అయితే మనీ పెట్టుకుంటారో వాళ్ళ అమౌంట్ ఏంటంటే కొద్ది వరకు ఏంటంటే మీకు అక్కడైతే సేఫ్ అయితే ఉంటాయి. అండ్ ఎన్ని రోజుల వరకు ఏంటన్నా ఉంచుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఉద్దేశం ఏంటంటే
ట్రేడింగ్ చేసుకొని మనీ ఎర్న్ చేయాలనుకుంటే మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బ్యాన్ ఏదైతే ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉందో వీటిని అన్బ్యాన్ చేయాలి. వీటిని అన్బ్యాన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి బైనాన్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఫారెన్ ఎక్స్చేంజ్లు అవన్నీ ఏంటంటే ఇండియాకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. అంటే మనకి ఇండియాలో ఉన్నట్టు 20% 30% ఏంటంటే ట్యాక్స్ పే చేయాలి ప్రతి ఒక్క ఇండియన్ పర్సెంట్ తగ్గట్టు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి బైనాన్స్ టు మనకి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అయితే యాక్సెస్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే బైనాన్స్ వాళ్ళు ఇండియాలో ఏంటంటే రిజిస్టర్ కావాలి. ఇవన్నీ అవుతేనే మనకి ఏంటంటే బైనాన్స్ అనేది ఇండియాలో అవుద్ది. లేకపోతే మాత్రం బైనాన్స్ అనేది ఇండియాలో అయితే ఉండదు, 100% ఏంటంటే బ్యాన్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం యాక్సెస్ చేయలేం. బట్ నేను ఇందాక యాక్సెస్ చేసినట్టు కొంతమంది అయితే యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే 100% అయితే చెప్పలేను. నేను ఇప్పుడైతే ప్రజెంట్ యాక్సెస్ చేశాను. బట్ ఫ్యూచర్లో ఒకవేళ యాక్సెస్ చేస్తే అందరూ కూడా యాక్సెస్ చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ ఏమవుద్దంటే వీపీఎన్ కూడా ఏమన్నా బ్యాన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, అది కూడా చూసుకోండి. ప్రస్తుతానికైతే వీపీఎన్ అయితే ఎలాంటి బ్యాన్ అయితే లేదు. అది నేనైతే ఇప్పటికైతే 100% వీపీఎన్ అయితే యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే చూసుకుంటే వ్యాలెట్ అని చెప్పాను ఇందాక. నెక్స్ట్ ఏంటంటే మేజర్గా ఎక్కువ మంది ఎందుకంటే ఇండియన్ ఎక్స్చేంజ్ ఎందుకు యూజ్ చేయట్లేదు అది కూడా చెప్తాను. ఇండియన్ ఎక్స్చేంజ్లో మనకి ఏదైతే ఉందో మనకు నచ్చిన కాయిన్స్ ఏదైనా ఉందైతే అది మనం బై చేయలేం. సపోజ్ నాకు నచ్చిన ఇండియాలో కొన్ని లిమిటెడ్ కాయిన్స్ మాత్రమే అయితే ఉంటాయి. దాంట్లో మనకి కొన్ని ఫారెన్ ఎక్స్చేంజ్లు అయితే ఉంటాయి కదా, వాటిలో బై చేయడానికి అయితే ఉండదు. కాబట్టి మనం ఎక్కువ మేజర్ ఆఫ్ మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్కి అయితే వెళ్తున్నారు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా ఇండియాలో డిసడ్వాంటేజ్ ఉంటాయి, అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. మనకి అడ్వాంటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ నుంచి ఏదైతే అమౌంట్ ఉందో అది మనకి ఇండియాలో ఎంత బల్క్ అమౌంట్ అన్నా కొద్దిగా పంపుకోవచ్చు అన్నట్టు. బట్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇండియా నుంచి ఏదైతే వజ్రెక్స్ నుంచి మనకి ఏంటంటే బయట కరెన్సీకి అంటే ఫారెన్ ఎక్స్చేంజ్కి పంపాలో ఆ మనీ అనేది కొద్దిగా లిమిటేషన్ తోటి తక్కువ అమౌంట్ మాత్రమే కొన్ని ఎక్స్చేంజ్లు అయితే మనకైతే వర్క్ చేస్తున్నాయి. బట్ చాలా వరకు ఏంటంటే మేజర్ ఎక్స్చేంజ్లు అయితే బయట కరెన్సీ ఫారెన్ కరెన్సీకి అయితే అమౌంట్ అయితే సెండ్ చేయట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎక్కువ శాతం ఏంటంటే ఇండియన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మనీ ఏంటంటే సేఫ్గా అయితే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతాయి. కాబట్టి ఏదైతే వజ్రెక్స్ కాయిన్ డీజీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సేఫ్ అయితే ఉంటాయి. ఇండియాలో ఉన్న ఎక్స్చేంజ్కి అయితే నో ప్రాబ్లం. ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఫారెన్ కరెన్సీ వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది. నా పరంగా ఏంటంటే నేను కొద్దిగా ఈ ఎక్స్చేంజ్లో అయితే నేను దేంట్లో కూడా లేను. ప్రజెంట్ ఏంటంటే నేను బైబిట్లో అయితే ఉన్నాను. బట్ బైబిట్లో కూడా ఫ్యూచర్లో ఏంటంటే వచ్చేస్తుంది ఎట్లయినా కూడా. బైబిట్ కూడా మళ్ళీ ఎక్కువ మంది యూజ్ చేస్తారు, దాన్ని కూడా బ్యాన్ చేస్తారు. సేమ్ అదేవిధంగా అన్ని యూఆర్ఎల్ ఏంటంటే ఆటోమేటిక్గా బ్యాన్ అవుతూ ఉంటాయి. మనం ఏంటంటే మేజర్గా మనకు మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఒకటి వీపీఎన్ యూజ్ చేయడం, లేదంటే వ్యాలెట్లకు పంపించుకోవడం, మూడేంటంటే మనకు బ్యాంక్లో పంపుకోవడం P2P చేసుకొని. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే ఉందో క్రిప్టో కరెన్సీ అది మనం ఏంటంటే వజ్రెక్స్కి పంపుకోవడం, లేకుంటే కాయిన్ డీజీస్ ఏదైతే సెంట్రల్ ఎక్స్చేంజ్ ఉన్నాయో ఇండియాలో దానికి పంపించుకొని మళ్ళీ మనం ఏంటంటే బైనాన్స్కి పంపించుకోవడం. ఇలాంటి కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. దీంట్లో 100% సేఫ్ మెథడ్ ఏంటంటే ఇప్పటికైతే ప్రజెంట్ ఏంటంటే రెండైతే చెప్తున్నాను. ఒకటి, ఇప్పుడైతే మనం ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇంకా అఫీషియల్గా ఏంటంటే అనౌన్స్మెంట్ రాలేదు. వన్స్ ఏంటంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే మనం ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎవరైతే క్రిప్టో కరెన్సీని హోల్డ్ చేస్తున్నారో అలానే హోల్డ్ చేసుకోండి. మీరు ఏదైతే మనీ ప్రాఫిట్లో ఉంటే లేకుంటే మీ మనీ మీకు వచ్చిందంటే ఫస్ట్ ఇప్పుడు ఇమీడియట్లీ చేయాల్సింది ఏంటంటే మీ మనీ అనేది ఫస్ట్ సేవ్ చేసుకోండి. అంటే USDలో ఉంచుకోండి ప్రజెంట్. లేకుంటే మీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వాలెట్లోకి పంపుకోండి. కొంత అమౌంట్ ఏంటంటే వాలెట్లోకి పంపించేసుకొని అక్కడ సేఫ్ అయితే చేసుకోండి. వాలెట్లో పంపుకుంటే ఏమవుద్ది, మీ మనీ అనేది అటు ట్రేడింగ్ పనికిరాదు. జస్ట్ ఏంటంటే వాలెట్లో అయితే ఉండిపోద్ది. మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అయితే ఉండొచ్చు. బట్ ఏంటంటే వాలెట్లో ఏంటంటే మెయిన్గా మీరు ఏదైతే కీస్ ఉంటుందో స్టార్టింగ్లో ఆ కీ అయితే మర్చిపోకండి. ఎందుకంటే సెక్యూరిటీ కీస్ అయితే ఉంటుంది కదా కొన్ని లెటర్స్లో, అదైతే మర్చిపోకండి. అది ఒకవేళ మర్చిపోయారంటే మీ వాలెట్ని అయితే యాక్సెస్ చేయలేదు. కాబట్టి ఏంటంటే ఆ వాలెట్ని యాక్సెస్ చేయాలంటే ఆ కీ అనేది జాగ్రత్త పెట్టుకోండి. అది కీ జాగ్రత్త ఉన్నన్ని రోజులు మీరే దాంట్లో ఏంటంటే మనీ అయితే ఎలానే మీకు ఆ వ్యాలెట్లో ఏంటంటే యాక్సెస్ మీకు ఎన్ని రోజులైనా డబ్బులు అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే హ్యాక్ కానంత వరకు వన్స్ ఏంటంటే ఒకవేళ డీసెంట్రల్ ఎక్స్చేంజ్లో ఏంటంటే దీనికి దానికి తేడా చూడండి. సెంట్రల్ ఎక్స్చేంజ్లో ఏంటంటే మనం ఇప్పుడు బైనాన్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో దీంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, P2Pలో సమ్ ప్రాబ్లం ఉంది, ఒక ఎక్స్చేంజ్ నుంచి మనకి ఏదైనా ఒక ఫ్రాడ్ చేస్తాడు అని మనం కంప్లైంట్ చేయొచ్చు అతని మీద. బట్ ఇక్కడ మాత్రం అలాంటి కంప్లైంట్ ఉండే. ఇప్పుడు మీ మనీ అనేది డైరెక్ట్గా వేరే వ్యాలెట్కి పంపారనుకోండి, అడ్రస్ కరెక్ట్ తప్పు కొట్టారు, మీ మనీ అనేది రికవర్ అనేది కాదు. ఇంకా అట్లా కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మనకి ఏదైతే డీసెంట్రలైజ్ యూజ్ చేస్తున్నామో దాంట్లో హ్యాక్ అయినా కూడా మనం ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అట్లా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి బిగినర్లు.
నెక్స్ట్ చూసుకుంటే అయితే నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏంటంటే డీసెంట్రల్ ఎక్స్చేంజ్ పంపించుకోవడం. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను బ్యాంక్, ఏదైతే బ్యాంక్ ఉందో P2P వేసేసుకొని మళ్ళీ దాంట్లోకి అయితే పంపించుకోవడం. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఏంటంటే వజ్రెక్స్లో పంపించుకోవడం, లేకుంటే ఏంటంటే కాయిన్ డీసెస్లో పంపించుకోవడం. కానీ కాయిన్ డీసెస్ వజ్రెక్స్లో చూసుకున్నట్లయితే 20-30% ఏంటంటే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అదైతే చూసుకొని మూవ్ చేసుకోండి. నేను ఇప్పటి పరంగా ఏంటంటే అస్సలు నేను ఇప్పుడు మనీని అయితే ఎటు సైడ్ అయితే మూవ్ చేయను. ఒకవేళ మీ మనీ ప్రాఫిట్లో ఉంటే ఖచ్చితంగా కొంత అమౌంట్ మాత్రం పక్కకు తీసి అయితే పెట్టుకోండి. ఒక 50% అమౌంట్ అయితే ఇప్పటికైతే సేవ్ చేసుకోండి. నేను ఈ టైంలో ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అస్సలు నేనైతే మనీ అయితే తీయను. ఖచ్చితంగా ఏంటంటే మనీ హోల్డ్ చేస్తాను. 100% ఏంటంటే VPN ప్లాన్ వర్కౌట్ అవుద్దని నేనైతే అనుకుంటున్నాను. ఇది ప్రస్తుతానికి అప్డేటు. దీని గురించి ఏంటంటే రేపు మళ్ళీ ఒక డెడికేటెడ్ వీడియో చేయాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇంకా కొద్దిగా డెప్త్లో అయితే మాట్లాడతాను. వీడియో లెంత్ ఉంది కాబట్టి నేను కరెక్ట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను. మీరు లైక్స్ అయితే కొడితే నేను కంపల్సరీ నేను ఇంకా మంచి వీడియో అయితే చేస్తాను. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.